నేను మీ వల్లిని. మీరెప్పుడైనా ఏట నెత్తురు కూరని ట్రై చేశారా? ఇప్పుడైతే చూసేయండి. ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టుకొని కాసిన వాటర్‌లో కొద్దిగా పసుపు వేసి మరిగించుకుంటున్న నీళ్ళల్లో ఈ నెత్తురు బిళ్ళని వేసి ఉడికించుకుంటున్నాననమాట. తర్వాత వెంటనే ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ హీట్ ఎక్కగానే బిర్యానీ ఆకు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాననమాట. ఇలా మంచిగా ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోగానే ఇందులో ఒక మిర్చి అండ్ దీంట్లో ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా సన్నగా చాప్ చేసి వేసుకొని మంచిగా దగ్గరికి కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెత్తురు ఉంది కదా! ఇందాక మనం ఉడికించుకుంది అది ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని తగినంత ఉప్పైతే వేసుకొని బాగా మగ్గించుకోవాలనమాట. ఇది ఒక 5-10 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్‌ని కూడా వేసుకొని గనక కుక్ చేసుకుంటే ఫ్లేవర్ బావుండిద్ది. స్వీట్‌నెస్ వస్తదనమాట. సో, ఇంతవరకు రెడీ అయిన తర్వాత దీంట్లో కాసిన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తది. ఇట్లా వేసుకున్న తర్వాత మరుగుతున్న ఈ ఎసురులో దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసి దగ్గరికి ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ ఫ్రమ్ వల్లి కుకింగ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.